కూడుకొని ఇలా దేవుని పాటలు పాడి దేవుని మాటలు వినటానికి మనందరినీ కాచి కాపాడిన మన ఆత్మల కనతండైన దేవునికి మనందరి పక్షాన మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి నామంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనందరి పక్షాన సమర్పించుకుంటూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకి, అధ్యక్షుల వారికి, దైవజనులకి క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవము కలిగిన ఆయన, సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మక వాత్సల్యతలు కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకుంటూ మరొక నాయనా తండ్రి సంవత్సర అంతంలోకి మమ్మల్ని నడిపించి నీ కాపుదలలో ఈ సంవత్సరం అంతట్లో ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు వీటన్నిటి నుంచి మీరు మమ్మల్ని సురక్షితంగా నాయనా తండ్రి మీ కాపుదలలో భద్రపరిచి నాయన ఈ సంవత్సరంలో మమ్మల్ని కాపాడిన విధమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించుకుంటూ తండ్రి ఈ సంవత్సరం అంతంలో మేమందరం కూడుకొని కొన్ని మాటలు మేము ఆలోచించుకునబోచుండగా తండ్రి మీరు మాలో ఉంచిన మీ ఆత్మ సహాయం చేత కొన్ని మాటలు నేర్చుకొని ఆ మాటలు చొప్పున మేము నడుచుకొనిచు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత కలిగి జీవించలాగున సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా సహాయం అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కగా దేవుడు మనల్ని మరొక సంవత్సరంలోకి నడిపించబోతున్నారని విశ్వసిస్తూ అందుని బట్టి అందరూ సంతోషిస్తూ అందరూ ఆనందంగా ఉన్నాము. ఏదో తెలియని ఆనందంగా ఉంటుంది. కొత్త సంవత్సరం వస్తుందంటే మళ్ళీ 2 రోజులు గడిచిపోగానే యథా రాజా తదా ప్రజ అన్నట్టు మళ్ళీ అది కూడా పాత అయిపోద్ది. మళ్ళీ మామూలుగానే మన యథావధి జీవితాన్ని కొనసాగిస్తాం. ఎందుకో తెలియకుండానే మనకి 1వ తారీఖు అనగానే ఆనందంగా ఉంటుంది. అలా కొంచెం రోజులు గడిచే కొద్దీ మళ్ళా వ్యాకులత మొదలైద్ది. ఎలా వెళ్ళిద్దో ఈ సంవత్సరం, ఎన్ని కష్టాలు పడాలో, ఎలా బతుకుతామో, పిల్లల్ని ఎలా చదివించాలో, మనం ఎలా కుటుంబాన్ని పోషించాలో అని ఎన్నో క్వశ్చన్లు ఉన్నప్పటికీ ఈ 2-3 రోజులు అవి మర్చిపోయి ఆనందించినప్పటికీ ఆ తర్వాత యథావిధిగా ఆ క్వశ్చన్లు మొదలవుతాయి. ఇది 2025 సంవత్సరం జనవరి నెలలో కూడా మొదలయ్యే ఉంటాయి. ఈ సంవత్సరం దాటేసాం, అలాగే ఆలోచనలతోనే సంవత్సరం దాటేసాం. ఈరోజు మళ్ళీ అలాగే ఆనందంగా కూడా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం. కానీ అప్పుడు ఇలా ఉండం సంవత్సరం ఆ ప్రారంభంలో. ఇప్పుడు ఈ 2026 కూడా దేవుని చిత్తం అయితే అలాగే వెళ్ళిద్ది. కానీ ప్రశ్నలే మళ్ళీ అయ్యే ప్రశ్నలు రిపీట్ అవుతూ ఉంటాయి మనకి. అలాగే 2025 సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నాకు తెలిసి నాతో కలిపి అందరం దేవునికి ఎన్నో ప్రామిసులు చేసి ఉంటాం. అంటే నేను ఇలా బతుకుతాను, ఈ సంవత్సరం ఇలా ఉంటానయ్యా, నీకోసం ఇలా చేస్తాను, నా బ్రతుకు ఇంకొంచెం మెరుగుపరుచుకుంటానని వాగ్దానాలు చేసే ఉంటాం మనందరం కంపల్సరీ. అవి తొంగలో తొక్కి కూడా ఉంటాము యథావిధిగా. కానీ ఇక నుంచి అలా ఉండకూడదు. మనము ఏదైతే వాగ్దానం దేవుని సన్నిధిలో చేస్తున్నామో దానికి మనం దేవుడు రేపు లెక్క అడుగుతాడని దాని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో పలికిన ఏ మాట కూడా అది వ్యర్థంగా కాదు, ఆ దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఆకతాయితనంగా తీసుకోవచ్చు కానీ ఆయన తీసుకోడు. పాత నిబంధనలో కూడా ఉంటుంది, మీరు మొక్కుకునే మొక్కుబడులు చెల్లించమని ఉంటుంది. లేకపోతే మీరు చెల్లించకపోతే మొక్కుకోవద్దు అంటాడు. అంత ఖండితంగా ఉంటాడు దేవుడు. కాబట్టి నేను చెప్పాలంటే నా ఆత్మీయ జీవితం మొదలైన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఇలా వాగ్దానాలు చేశాను. కానీ ఎంతో గొప్పగా మనుషులు కనపడి ఉండొచ్చు. నాకు ఈ సంవత్సరమే కొంచెం నేను దేవునిలో ఉన్నా. అంతకుముందు అన్నీ అంత లేననిపించే పరంగా ఉంటాయి. అంతకుముందు కూడా అలాగే ఉన్నావు కదా అని బయటకు అనిపించవచ్చు. కానీ కొద్దిగా దేవుళ్ళో ఉన్నాను అన్న సంవత్సరం ఈ సంవత్సరమే. నాకు దేవునికి దగ్గరగా ఉన్నాను అన్న సంవత్సరం ఇదే నాకు. అంటే అంతకుముందు సంవత్సరాలు ఎంత ఘోరంగా ఉన్నాయి నా బతుకులో. కాకపోతే అలా ఉండకుండా మనం ముందుకి దేవునికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మెరుగ్గా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఒక వాక్యం చూసుకొని ముందుకు వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. ఈరోజు మనం మామూలుగా చూసుకుంటే ఈ సంవత్సరం దాటేస్తున్నాం, దేవుని కాపుదల ఉంది ఈ సంవత్సరం అంతట్లో అని అనుకుంటున్నాం. కానీ లేఖనం ఏం చెప్తుందంటే మనకి అనుదినము కూడా ఆయన వాత్సల్యత మన మీద పుడుతుంది. కాబట్టి మనకు దినం ఉంటుంది, మనకు దినం, ఒక క్షణం, ఒక ఏదైనా అనండి అది గడుస్తుంది. అది ప్రతి క్షణం జరుగుతుంది. బయట వారు అనుకోవచ్చు కానీ సంవత్సరాలు దాటించేస్తున్నాడని. వాక్యం తెలిసిన వారుగా మనం ప్రతి క్షణం దేవుడు మనల్ని
మన ఎడల వాత్సల్యత ఉండి అనుదినం ఆయన పుట్టించుకుంటున్నాడు. వాత్సల్యత అక్కడ రాయబడిన పదం మామూలుగా చాలా ప్రేమలు ఉంటాయి. అనురాగాలని, ప్రేమకి వేరు వేరు పదాలుగా ఉంటాయి. స్నేహాన్ని కూడా ప్రేమగా అంటారు. వీరు బాగా ఎక్కువగా స్నేహంలో ఉన్నవారిని వారి కూడా అదొక రకమైన ప్రేమ. అనురాగం అని, ఇలాంటి ఆత్మీయ బంధాలు, ఇలాంటి ఎన్నో ఉంటాయి పర్యాయ పదాలు. అందులో తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించే ప్రేమనే వాత్సల్యత అంటారు. కడుపు కోత వాత్సల్యత అంటామే, దానికి సంబంధించింది ఇది వాత్సల్యత. ఒక తల్లిదండ్రులు బిడ్డల మీద చూపించే ప్రేమనే వాత్సల్యత అంటాం. అదే మనం చాలా సందర్భాల్లో మాట్లాడతాం. ఎంతైనా తల్లిదండ్రులు కాబట్టి బిడ్డలకు ఆ వాత్సల్యత ఉంటుంది బిడ్డల మీద అని. అటువంటి వాత్సల్యత అనే పదం ఇక్కడ వ్రాయబడింది. ఎవరి గురించి రాస్తూ? మన గురించి ఆయనకి వాత్సల్యత అనుదినము పుడుతుందంట. అలా పుట్టకపోతే మనకు దినం గడవదు. మనం అనుకుంటున్నాం చాలాసార్లు, మాటలు దొర్లేస్తాం. దేవుడు ఏం చేశాడు నా జీవితంలో, దేవుడు ఏం ఇంకా ఇట్టాగే ఉంచాడు నన్ను, అట్లా వదిలేశాడు ఇట్లా వదిలేశాడని ఒక్కోసారి మనం అనుకుంటాం. కానీ ఒక క్షణం దొల్లుతుందంటే ఆయన మన ఎడల తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమ కంటే ఎక్కువైన ప్రేమ ఆయన నూతనంగా మనకు పుడుతుంది. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చేసినా కూడా అది పుడుతున్న ఆయన ప్రేమ పుట్టించుకుంటున్నాడు. కాబట్టి ఆయన మనకి ఏదైతే ఆయుష్కాలం ఇచ్చాడో ఆయుష్ అంతట్లో మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. అది సంవత్సరానికి, అది ఎన్నో సంవత్సరాలకు కాదు, ప్రతి క్షణానికి మనం కృతజ్ఞతలై జీవించాల్సిందే, కృతజ్ఞత కలిగి మనం జీవించాల్సిందే. ఈరోజు చాలామంది మనుషుల్లో లేదంటే, నూతన సంవత్సరం వచ్చింది, ఒక సంవత్సరం గడిచిపోయిందంటే మనం ఇప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా దేవుడు నన్ను కాపాడాడు ఈ సంవత్సరం అంతట్లో, దేవునికి థ్యాంక్స్ అని చెప్తాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు అంటాము. ఇప్పుడు మనం పెట్టుకుంది కూడా కృతజ్ఞత సభే. రేపు 1వ తారీఖు జరగబోయేది కూడా కృతజ్ఞత సభ. ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. కానీ మనం ఇలా కృతజ్ఞత సభ పెడతాం, కృతజ్ఞత స్తుతులు పెదవులతో చెల్లిస్తున్నాం. కానీ మన బ్రతుకు కృతజ్ఞత కలిగి ఉండట్లా. కృతజ్ఞత కలిగి జీవించే బ్రతుకు మనకు ఉండట్లా. దానికి తార్కాణం ఏంటంటే మన బ్రతుకులే. కృతజ్ఞత కలిగిన బ్రతుకులు ఎలా ఉంటాయంటే భక్తుల్లా ఉన్నాయి. బైబిల్లో భక్తులు ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నారో వారే భక్తులు అయ్యారు. కృతజ్ఞత లేని వారు భక్తిహీనులు అయ్యారు. మనం ఈరోజు కృతజ్ఞత కలిగి ఉన్నాం, సంవత్సరం దాటించేశారు అనుకుంటున్నాం. కానీ రేపు మామూలుగానే ఉంటాం. ఆ కృతజ్ఞతని ఎందుకు మర్చిపోతున్నాం అంటే రేపు వేరు వచ్చి పడుతున్నాయి మనకి. ఈ సంవత్సరం దాటించేశాడని కృతజ్ఞత కలిగి ఉన్న మనము రేపు మనకి వేరేవి వస్తున్నాయి ఆ కృతజ్ఞతను మర్చిపోవటానికి. అవేంటంటే తిండి, కూడు, గూడు, గుడ్డ. వీటి కోసం రేపు నుంచి మన పోరాటం మొదలు పెడతాం. అది ఎవరికైనా, అది ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సంబంధించిందే. వీటిని నీడ్స్ అంటాం, అవసరం. ఈ శరీరానికి అవసరతలయ్యి దేవుడే. కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటుంది, మీకు అవసరమైనవన్నీ మీ తండ్రి మీకు ఇస్తాడు, అది మీరు ఎందుకు వాటి గురించి చింతపడుతున్నాడు అంటాడు. కానీ మనం యథావిధిగా రేపేమైపోయిద్దో అని వీటి మీద, ఏట్ల మీద, కూడు, గూడు, గుడ్డ, వీటి చుట్టే మన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ మెటీరియలిజం అంటారు. ఇది కనపడేదని పదార్థం, ఒక కనపడే పదార్థం. అది బిల్డింగ్ అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, బైక్ అవనివ్వండి, బట్టలు అవనివ్వండి, ఇంకోటి ఏదైనా అవనివ్వండి, ఈ కనపడే పదార్థాలు మెటీరియలిజం అనే ఇది ఏం చేసిద్దంటే మనల్ని దేవుని ఎడల కృతజ్ఞత మరిచిపోయే వాళ్ళంగా. ఆయన చేసిన మేలులు మనమే చాలాసార్లు చెప్పుకుంటాం. దేవుడు నా ఎడల కృతజ్ఞత ఆయనకి చెల్లించే విధంగా నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడని చాలాసార్లు కృతజ్ఞత మీటింగులు కూడా పెడతాం, కృతజ్ఞత సభలు పెడతాం, అనేకులను పిలిచి వాక్యాన్ని వినిపిస్తాం. కానీ నిజం చెప్పాలంటే మనం ప్రతి క్షణం ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ అనేక విషయాలు మన జీవితంలోకి వచ్చి ఆ కృతజ్ఞతను మర్చిపోయే వారంగా చేస్తాం. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ కృతజ్ఞతను మర్చిపోయారు. వారు బానిసత్వంలో ఉండి ఐగుప్తి చెరలోకి వెళ్ళి 400 సంవత్సరాలు బానిసత్వం చేసి వారి వెట్టి చాకిరి చేపిస్తుంటే వాళ్ళు మొరపెడితే దేవుడు విడిపిస్తాడు. మోషే గారిని నాయకుడిగా పెట్టి విడిపించినాక వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందంటే దేవుడి మీద సనగటమే. అక్కడి నుంచి విడిపించాడు అనే కృతజ్ఞత ఎంతో సమయం పట్టదు వారు మర్చిపోవటానికి. కొద్ది సమయంలోనే వారు మర్చిపోయి నాకు తినటానికి ఈ లేవు అని వాళ్ళు దేవుడి మీద సనిగారు. అంటే సనగటం ఏం చూపిస్తుందంటే దేవుడికి కృతజ్ఞత లేనివారు అని చూపిస్తుంది. మనం ఈరోజు నిజంగా మన జీవితంలో ఎవరికైనా మేలు చేసామనుకోండి, అన్నం లేని వారికి అన్నం పెట్టినా, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినా, ఏదైనా సహాయం చేయవలసిన స్థితిలో మనం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళు మనకి రిపీట్గా కృతజ్ఞత కలిగి లేరనుకోండి, మనం 100 మందికి చెప్తాం, నేను ఆ టైంలో ఈ హెల్ప్ చేశాను, ఆ టైంలో ఆ సహాయం చేశాను, వాడు చూసారా కృతజ్ఞత లేకుండా ఉన్నాడు నా ఎడల, ఆమె చూసావా నా ఎడల కృతజ్ఞత లేకుండా ఉంది
అని వాళ్ళని ప్రశ్నిస్తాం. కానీ నిజం చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటామా? అలా నేరారోపణ చేయాల్సి వస్తే దేవుడు ప్రతి క్షణం మన గురించి నేరారోపణ చేయాల్సిందే. కానీ దేవుడు చేయట్లా, మనం మాత్రం ఇంకొకళ్ళ మీద చేస్తాం. ఎవరికైనా మేలు చేస్తే మర్చిపోం, వాళ్ళు మర్చిపోయారు అంటాం. వాళ్ళు మర్చిపోకూడదు, చేయాల్సిందే అంటాం. నిజమే, అది మంచిదే. నిజమైన ఒక మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం అనేది మంచి లక్షణం. మనకి ఏదైనా మేలు పొందుకుంటే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతకి రుణం తీర్చుకోవడం అనేది మంచి లక్షణం. చాలామంది కృతజ్ఞతహీనంగా ఉంటారు. అంటే ఏమాత్రం పొందుకున్న దానికి విశ్వాసం చూపించరు అంటాం మనం కూడా ఒక్కోసారి దేవుళ్ళు అలాగే ఉంటాం. ఒక వచనం చూసుకుందాము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. మనం ఈరోజు ఏదైతే కనపడుతుందో వాటి కోసం పోరాటం చేస్తున్నామో అవి దేవుడు ఇస్తాడు అని నమ్ముతాం. కానీ మనం వాటి మీద బలంగా ఆధారపడి వెళ్ళాం. 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 3వ వచనం చదవండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలిని కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాళ్ళు వాయలేదు. చూడండి, వీళ్ళకి దేవుడు ఎంత మేలు చేశాడో. ఆహారం వల్ల కాదు మీరు బతుకుతుంది. ఆహారం వల్ల మీరు బతుకుతున్నారు అనుకుంటున్నారా? కాదు, నేను మాట సెలవిస్తే మీరు బతుకుతున్నారు. వాళ్ళు తినే ఆహారం కాకుండా అంతకుముందు ఎప్పుడు తినని మన్నాని కురిపించాడు. మీరు ఆహారం దానివల్లే బతుకుతున్నారు అనుకుంటున్నారేమో. ఆ మాట చెబితే అప్పుడు కురిసిన ఎప్పుడు తినని ఆ మన్నా తిని కూడా వీరు బతికారు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసిన వారి బట్టలు పాతగిల్లలేదు, వారి కాళ్ళు వాయలేదంట. మనం ఈరోజు ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు నడిస్తే అందరం అడ్డం పడతాం, అవునా కాదా? అది ఎలా అయ్యింది? 40 సంవత్సరాలు నడిచిన కాళ్ళు వాయకపోవటం, వేసుకున్న బట్టలు పాతగిల్లపోవటం, అంతకుముందు తినని మన్నా ఆయన మాట వలన. యేసుక్రీస్తు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి వచ్చినప్పుడు అపవాది ఏమని శోధిస్తాడు? ఈ రాళ్ళని రొట్టెలను చేసుకొని తినమన్నప్పుడు యేసుక్రీస్తు వారు కోడి చేసి వచనం ఇదే. దేవుడి నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన బతుకుతాడంట. ఈ 2025 సంవత్సరాలు దేవుడు బతకమంటే బతికాం. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం వలన, మంచి ఫుడ్ తినటం వల్ల, లేదా మన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల బతికామని మనం అనుకోవచ్చు. కానీ తీసుకోకూడదు అంటలా నేను. తీసుకున్నామని బతికున్నామని అనుకుంటే అది ఫూలిష్నెస్ అన్నమాట. దేవుని ఎడల దేవుడు మాట సెలవిచ్చాడు కాబట్టే బ్రతుకున్నాం. ఆయన తీయాలంటే ఎంతసేపు, ఎన్ని వీడియోలు చూడట్లా మనం? అలా వెళ్తున్న బొలెరో మీద అలా పడిపోయింది ట్రక్కు, అప్పటికప్పుడే స్పాట్ డెడ్. తీయాలంటే ఎంతో సమయం అవసరం. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వెళ్ళిపోతాం. మనం తీసుకున్న ఆరోగ్య సూత్రాల వల్ల, లేదా మనం తీసుకున్న ప్రయాణ జాగ్రత్తల వల్ల బతకట్లా. ఆయన మాట ఇస్తే, ఆయన మాట సెలవిస్తే ఈరోజు 800 కోట్ల మంది భూమి మీద లైవ్ అంటే ఉన్నారు, బతికి ఉన్నారు. 800 కోట్ల మంది. 800 కోట్ల మంది ఒకరోజు 3 పూట్ల అన్నం తినాలంటే ఎంత అయింది చెప్పండి? ఎంత డబ్బు అయింది? మనం 80 మందికి పెడితే ఎలా ఉంటుంది? ఒకరోజు పెట్టగలం 3 పూట్ల. 800 మందికి పెడితే అబ్బో అనుకుంటాం. 8,000 మందికి పెడితే, 8 లక్షల మందికి పెడితే, 80 లక్షల మందికి పెడితే, 8 కోట్ల మందికి పెడితే పెట్టలేం, మన వల్ల కాదు. 800 కోట్ల మంది రోజు తిని 3 పూట్ల ఆరగిస్తున్నారు. ఆ భూమికి పెట్టింది ఎవరు? ఆ గుణాన్ని దేవుడు. మనం ఏం తిన్నా భూమి నుంచి అది పండించుకొని తినాల్సిందే. అది ఏం తిన్నా సరే, మనం ఒక మెటీరియల్ని, ఏదైనా తినే పదార్థం తింటున్నామంటే అది భూమిలో నుంచి రావాల్సిందే. ఆ భూమికి పండించే గుణం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు మాట ఇస్తే మనకు వస్తుంది. మనమేమనుకుంటున్నాం? నా చేతులతో పొలానికి వెళ్తున్నాం, నాటుతున్నాం, వస్తున్నాయి, నా చేతులు కష్టార్జితంతో నేను సంపాదించుకొని తెచ్చి అవి కొనుక్కొని తింటున్నాను అనుకుంటున్నాం. కాదు. దేవుడు మాట సెలవిస్తే అది అవుతుంది. ప్రతిరోజు 800 కోట్ల మంది తింటున్నారంటే అది ఆయన సెలవిస్తేనే. అది ఎంత బడ్జెటో చూడండి. ఒక్కరోజు మనం 800 మందికి పెడితే ఎలా ఉంటుంది? 3 పూట్ల. ఆయన 800 కోట్ల మందికి ప్రతిరోజు అన్నం తింటున్నారు. ఇది ఎంత గొప్ప విషయం! ఇది ఆలోచిస్తే ఈ మెటీరియలిజం మీద మనకు అంత మనసు ఉండదు. ఇవి ఆలోచించాం, ఇలాంటివి చూడకపోవటం వల్ల నష్టానికి పోతాం. ఎందుకంటే ఈరోజు మన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటాం, కానీ మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నామా అని
భావించాం. లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి, అందరికీ తెలిసిన సందర్భమే. యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. వచ్చి 10 మంది ఆయన మాట చేత స్వస్థత పొందుతారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 16-17 చదవండి. గొప్ప శబ్దంతో అదంతా ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు వస్తారు. మీరు వెళ్ళి మీ యాజకులు కనపరుచుకోమనగానే వారి మార్గం యాజకులు కనిపించుకోవడానికి వెళ్తున్నప్పుడే వారు స్వస్థత పొందుకుంటారు. అప్పుడు ఆయన పలుకుతున్న మాట 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ మనుష్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు అగుపడలేదని చెప్పాను. ఈ అన్యుడు తప్ప 10 మంది స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు 10 మంది దేవునికి ఏం కలిగి ఉండాలి? ఒక మేలు పొందుకున్నారండి 10 మంది. ఒక కుష్టి రోగం అంటే మామూలు విషయం కాదు. తోలేసేసేవారు ఊర్ల మధ్యలో నుంచి, ఎవరి దగ్గరికి కూడా చేర్చుకునేవాళ్ళు కాదు. అలాంటి రోగాన్ని ఆయన మాట చేత స్వస్థత పొందుకొని 10 మంది, అందులో ఒక్కడే తిరిగి వచ్చాడు. మిగతా 9 మందికి ఏమి లేదు, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వారు చేసే పెద్ద తప్పేందో తెలుసా? గివర్ని మర్చిపోతాడు, గివింగ్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇచ్చిన వాడిని మర్చిపోతాడు, ఇచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇచ్చిన దాన్ని ప్రేమిస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదు, మళ్ళా చెప్తా. అబ్రహాం గారికి ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. ఇచ్చినవాడు దేవుడు, ఇచ్చింది ఇస్సాకుని. అవునా? ఇప్పుడు అబ్రహాం గారు ఇచ్చిన వాడిని ఎక్కువగా ప్రేమించాడా, ఇచ్చిన దాన్ని ఎక్కువగా ప్రేమించాడా? ఇచ్చిన వాడిని, అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. తన క్రియల్లో చూపించాడు. ఇప్పుడు మన అందరిని లేపి నిలబడి ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఇచ్చిన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే అందరం 100% అబద్ధం ఆడేది ఏంటి? ఇచ్చిన వాడినే నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నా అంటాం. మరి జీవితం ఏదయ్యా, నీ కొడుకుని బలిస్తావంటే అది ఉండదు. కృతజ్ఞత లేనివారు అని చెప్పడానికి ఏంటంటే ఇదే తార్కాణం. అంటే నా కొడుకును బలిమ్మంటావా అని కాదు. విశ్వాసానికి మనం ఏదైతే దేవుడి ద్వారా పొందుకుంటున్నామో ఆయనకి కృతజ్ఞత, ఆయన ఎలా జీవించమంటున్నాడు? ఇప్పుడు కృతజ్ఞులై, ఎల్లప్పుడూ కృతజ్ఞులై జీవించమంటున్నాడు. ఆ కృతజ్ఞత కలిగి జీవించినామో లేవో మనకు తెలుసుగా. ఈరోజు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అంతా కాపాడాడు అని ఈరోజు ఉన్నంత కృతజ్ఞత ఇంకో 10 రోజులు ఆగాక ఉంటుందా మనలో? సంవత్సరం అంతా కాపాడు, అప్పుడు ఇంకోటి వచ్చింది మనకి, ఈ సంవత్సరం అంతా కాపాడు. ఈ సంవత్సరం అంతా కాపాడేసావుగా, అయిపోయింది, ఈ సంవత్సరం కాపాడు అంటాం, కొత్తది వచ్చింది. అంటే ఇచ్చిన వాడిని మర్చిపోయి ఇచ్చిన దాని మీద మనసు పెడతాను. ఈరోజు పొందుకున్న ప్రతిదీ, బిడ్డలనే కానీ, భార్యలనే కానీ, ఇంటినే కానీ, ఏం పొందుకున్నారో దాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దాన్ని వదలటానికి ఏమాత్రం ఇష్టపడరు, అది పోవటానికి. ఇచ్చిన వాడిని మాత్రం ఓరనే మర్చిపోతాం మనం. అవునా కాదా? ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నా పిల్లలే నాకు సర్వస్వం, నా ఇళ్ళే నాకు సర్వస్వం, నా పనే నాకు సర్వస్వం అనుకుంటాం. అనుకున్నప్పుడు మనం చెప్పకనే చెబుతుంది ఏంటంటే దేవునికి కృతజ్ఞత కలిగి లేమని. అబ్రహాం గారు తన క్రియల ద్వారా ఏం రుజువు చేసుకున్నాడంటే నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నానని ఆయన నిరూపించుకున్నాడు. అది దేవునికి తెలియటానికి కాదు, ఈయన బలిస్తాడా ఇవ్వడా అని దేవునికి తెలియటానికి కాదు, అబ్రహాం గారికి తెలియటానికి, మనకు తెలియటానికి. ఇస్తాడా ఇవ్వడా అనేది, ఇస్తాడని దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు నిన్న నేడు రేపు అన్నిటికీ, ఆయన కాలానికి అతీతుడు. మనం కాలంలో ఉన్నాం, మనకి సమయం ఉంటుంది, ఆయన సమయం బయట ఉంటాడు. సమయానికి సృష్టికర్త ఆయన. ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ ఆయనకి ఏకకాలంలో చూడగలడు. మనం ఈరోజు ఇక్కడ కూర్చుంటున్న మీటింగ్ ఆయన ఎప్పుడో చూసేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన చూసేశాడు, తెలుసా? అందుకే ఆయన మనం పాపం చేస్తామని ఎప్పుడో జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు వారి బలిని నిర్ణయించాడు సంకల్పంలో. అంటే దేవుడు అంత శక్తిగల దేవుడు. ఇంత శక్తిగల దేవుడు అని నమ్ముతాం, కానీ మనల్ని ఎలా ఉండమన్నాడు? ఎఫెస్సి పత్రికలో ఎల్లప్పుడూ కృతజ్ఞల. ఎఫెస్సి పత్రిక 5:20, ఎఫెస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎల్లప్పుడూ, ఆ ఎల్లప్పుడూ ఎత్తేసి మనం ఏం చేస్తాం తెలుసా?
అప్పుడప్పుడు స్తుతులు చెల్లిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అది చెల్లించాలంటే మన రోగం బాగా అవ్వాలి, మనం ఇల్లు కట్టాలి, మన గడ్డం మాయం అవ్వాలి. మన గడ్డం కాదు గడ్డ, క్యాన్సర్ గడ్డ ఇలాంటివి ఉంటాయి, అవి మాయం అవ్వాలి. ఏదో ఒక అద్భుతం జరగాలి, యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకోవాలి, అప్పుడు పెడతాం మనం. కానీ అక్కడ వచనం ఏమంటుంది? ఎల్లప్పుడూ షడ్డకు మెషకు అబేద్నెగో వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు అన్నమాట ఏంది? అప్పుడు దేవుడికి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారా? కృతజ్ఞత కలిగి లేరా? వాళ్ళు కలిగి ఉన్నారని ఎలా చెప్తాం మనం? వారు చేసిన పనిని బట్టి. రాజా, నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం, మమ్మల్ని దేవుడు కాపాడిపోయి, మా దేవుడు కాపాడుటకు సమర్థుడే, అయినా కాపాడిపోయినా నీ ప్రతిమకు మొక్కం అంటే ఏంటి? ఆయనకి మేము కృతజ్ఞత కలిగి జీవిస్తామే కానీ నీ విగ్రహారాధన నా దేవుడు చేయొద్దన్నాడు, మేము చెయ్యను అన్న. నా జీవితంలో ఎన్నో మేలు చేశారు కాబట్టి నేను ఆయన కృతజ్ఞత కలిగి ఉంటానని వారి క్రియల్లో చూపించారు వారు. ఈరోజు మనకు అలాంటి పరిస్థితులు రావు, వచ్చినా మనం నిలబడలేం, అంత భక్తి మనకు లేదు. అనుకుంటాం, మాటలైతే చెప్తాం కానీ క్రియలు వస్తే మన వల్ల కాదు. అది దినదినము పెంపొందించుకుంటే కానీ అవే టైప్ కాదు మనం. కాబట్టి దేవుడికి మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన కోసం గొప్ప బలియాగం చేసి తన ప్రియకుమారుని మన కొరకు అర్పించాడు. రోమపత్రిక అంతా చదివితే మనం ఎంత పాపులమో, దేవుడు ఎంత గొప్పోడో, దేవుడు ఎంత గొప్పగా మన పాపాన్ని యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా విమోచించాడో మొత్తం రాస్తాడు. అందులోనే ఉంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోయారనేది అన్నీ. అసలు ఆ ముందు రోమపత్రిక అధ్యాయాలన్నీ చదువుతుంటే ఎవరు లేదు, అందరూ పాపం చేశారని, అసలు ఎంత గొప్పగా దేవుడు మనల్ని రక్షించాడని ఆ రక్షణ ప్రణాళిక అంతా చెప్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఒక మాట చూసుకొని ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును పైనంతా ఆయన పొగుడుతాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహువులను ఎంత గంభీరం, అవన్నీ పొగిడి ఏది ఆ రక్షణ ప్రణాళిక మనల్ని అన్యుల్ని యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా రక్షించాడని ఆయన జ్ఞానాన్ని పొగిడిన తర్వాత కింద 12వ అధ్యాయం ప్రారంభంలో ఏమంటున్నాడు? కాబట్టి. ఇప్పుడు నేను ప్రసంగం ఫస్ట్లో స్టార్టింగ్లోనే కాబట్టి అన్నానంటే మీకు ఏమైనా అర్థమైద్దా? ఇందా ప్రార్థన చేయగానే కాబట్టి ఇంక సెలవు తీసుకుందాం అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్లో చెప్పేది కాదు కాబట్టి అంటే కొంత విషయం చెప్పాక ఇప్పుడు దాకా చెప్పాను కాబట్టి ఇక నుంచి అనేది. ఇప్పుడు దాకా ఆయన చెప్పుకుంటూ వచ్చి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు కొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు మనము దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామంటే ఏమై ఉండాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించాలి. ఇప్పుడు మన ఎడల కృతజ్ఞత లేకపోతే ఎంత బాధపడతాం, ఎంతమందికి చెప్తాము? ఇప్పుడు దేవుడు మనకి గొప్ప మేలు చేశాడు, తన కుమారుణ్ణి ఇచ్చాడు, ప్రేమను చూపించాడు, ఆయన బలి చేసి మన అందరికీ పాపాన్ని నుంచి విముక్తి దయచేశాడు. ఆ రోజు పాపాన్ని నుంచి విముక్తి పొందిన రోజు ఏం చెప్పాము? అయ్యా, నాకు ఇంత మేలు చేసావు కాబట్టి ఇంకెప్పుడు నేను పాపం జోలికి వెళ్ళను, బతికితే నీకోసమే బతుకుతాను అని గొప్ప వాగ్దానం చేసి దేవుళ్ళలోకి వచ్చాం. ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగి బతుకుతానయ్యా అని అందరం లోపలికి వచ్చాం. ఇప్పుడు కృతజ్ఞత కలిగి మనం బతకట్లేదంటే దేవునికి ఏం చేస్తున్నాం? మనం మోసం చేస్తున్నాం, దేవుణ్ణి మోసం చేస్తాం. నీ కృతజ్ఞత కలిగి ఉంటాం అని వస్తున్నాం, కానీ వచ్చిన మనం ఏం చేయట్లా? కృతజ్ఞతగా జీవించట్లా. దానికి తార్కాణం ఏంటంటే ఇదిగో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలంట. మనం మేలు చేసి ఇతరులు మేలు చేయకపోతే బాధపడే మనము, దేవుడు మనకు మేలు చేశాడు కదా, మనం మేలు చేయాలి కదా తిరిగి. దేవునికి కృతజ్ఞత, ఆయనకి మేలేం చేయం, ఆయన బతకమన్న విధంగా బతకడమే కృతజ్ఞత కలిగి. ఇప్పుడు అబ్రహాం గారు తన కుమారుని కొండ మీదకి తీసుకెళ్ళి బలి ఇమ్మన్నప్పుడు అది చేయటమేగా కృతజ్ఞత కలిగి దేవునికి జీవించటం. ఆయన కృతజ్ఞత కలిగి జీవించాడా లేదా అనేది ఏంటి? ఆ కొండ మీదకి తీసుకెళ్ళాలి, అతన్ని కట్టెలు పెట్టి దాని మీద పెట్టి కత్తి ఎత్తాలి. ఇది కృతజ్ఞత కలిగి జీవించే ఆయనకి. ఇప్పుడు మనకేంటి? మనం పరిశుద్ధంగాను సజీవ యాగంగా మనల్ని సమర్పించుకోవాలంట. ఇది కృతజ్ఞత బలి. పాత నిబంధనలో కృతజ్ఞత బలి అని కూడా ఉంటుంది. కృతజ్ఞతగా బలి చెల్లించాలి. ఈరోజు కృతజ్ఞత బలి అంటే మనల్ని మనమే సజీవ యాగంగా దేవుని పని కొరకు సమర్పించుకోవాలి. అలా చేస్తున్నామా మనం? మరి
మన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, క్రీస్తు సారూప్యంలోకి మారబడటానికి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం? పాపపు లోకంలో జీవిస్తున్నాం. పాపం అంటకుండా జీవించటం, కృతజ్ఞత కలిగి జీవించటం, సజీవ యాగంగా దేవుని పని నిమిత్తం మన దేహాలని అర్పించటం, కృతజ్ఞత కలిగి జీవించటం. ఇలా చేయకుండా నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు నోటితోనే చెల్లిస్తున్నా అంటే మనం నోటితోనే చెల్లించాం, మన పెదవులు అయితే ఉన్నాయి కానీ ఆయనకి దగ్గరగా మన హృదయం ఆయనకి దూరంగా ఉంటుంది. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించాం అనేది ఎలా చూపించాలి? పరిశుద్ధంగా బతకాలి, సజీవ యాగంగా మన శరీరాలని దేవుని పని కొరకు అర్పించాలి. అదే కృతజ్ఞత కలిగి జీవించటం. ఈరోజు ఇలా కూడుకొని మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేసాం, నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను అని మనం మోసపుచ్చుకోకూడదు. ఇక్కడికొచ్చి కృతజ్ఞత కలిగిన మనము రేపు కూడా, ఎల్లుండి కూడా, సంవత్సరం అంతా కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఏమొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, ఏమొచ్చినా సరే ఆయన మాట చాలు. మనకు వచ్చే సమస్యను ఒక్కోసారి మనం తెలియకుండా చేసే పెద్ద తప్పేంటో తెలుసా? మనకు సమస్య వస్తుంది, ఆ సమస్యను దేవుని కంటే పెద్దదిగా ఎంచుతాం. సమస్యని దేవుణ్ణి చిన్నబుచ్చుతాం. ఏంటో అన్నామంటే ఈ సమస్య వచ్చి ఏంటి ఇది నన్ను తినేస్తుంది, నా భక్తి జీవితాన్ని తినేస్తుంది అంటున్నామంటే మనం దేవునికి అర్పించుకోవట్లా. దేవుడు నాకు ఈ సమస్య కంటే నా దేవుడు పెద్దవాడు, ఏ సమస్య వచ్చినా నాకు నా దేవుడు ఉన్నాడు, నా వెంట్రుకే రాలదన్నాడు కదా. ఆయన చిత్తం లేకుండా, ఆయన చిత్తమయ్యే ఇది వచ్చింది, ఆయన చిత్తమై తీసేస్తాడు అనుకుంటే అయిపోయింది. మనం అలా అనుకోకుండా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య క్లియర్ అయితే కానీ మళ్ళీ నేను దేవుని వైపు అడుగులేను, నన్ను సారీ బ్రదర్, నన్ను కదిలియద్దు అని అంటున్నాం. అంటే ఏం చేస్తున్నాం? మనం సమస్యను దేవుని కంటే హెచ్చిస్తున్నాం. సమస్య కంటే దేవుడు చాలా పెద్దోడు, అతీతుడైన, దానికి సమస్యకు అతీతుడైన, ఊరనే క్షణంలో తీయగలడు. అవి వచ్చేయన్నీ మన కోసమే. మనం ఏం చేస్తామంటే దేవుని చిన్నబుచ్చి నేను బతకలేకపోతున్నా, దేవుని కొరకు బతకలేకపోతున్నా. ఈ సమస్య మనల్ని దేవుణ్ణి చిన్నబుచ్చుతుంది. కాబట్టి ఇక నుంచి అలా వద్దు. ఎంత సమస్య వచ్చినా అది మన దేవుని కంటే చిన్నదా పెద్దదా? చిన్నదే. సమస్య అనేది చిన్నదే, అది ఎవరు పొందుకున్నా అది చిన్నదే. యేసుక్రీస్తు వారు మనకు ఆయన అడుగుజాడల్లో మన శ్రమలన్నీ ఆయన పెట్టాడు. మన పాప భారాన్ని ఆయన మోసాడు. ఇంకా మనకేమున్నాయి చెప్పండి? మనం పాపంతో పోరాడేది రక్తం కారినంతగా పోరాడాం. మనం ఎప్పుడైనా పోరాడాలి. ఎబ్రీ పత్రికలో ఉంటుంది, రక్తం కారినంతగా మనం పాపంతో పోరాడాలి. ఆయనైతే రక్తం కారేంతగా పాపంతో పోరాడాడు, జయించాడు, తండ్రి కుడిపాసన్న ఆసీనుడై ఉన్నాడు. మనం కూడా జయించి ఆయన కుడిపాసన్న మనం కూడా ఆసీనుడు అవ్వాలంటే ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞత కలిగి, ప్రతి క్షణం అనుక్షణం కృతజ్ఞత కలిగి మన హృదయాలను ఆయనకు అర్పించుకుంటూ, మన మాటల చేతే కాకుండా మన క్రియల చేత కూడా ఏ సమస్యలు వచ్చినా, ప్రతి కుటుంబంలో చిన్నయో పెద్దయో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చాలా చిన్నవి, 1 రోజు 2 రోజులు అంతే. అసలు నిజం చెప్పాలంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అసలు అది ఉండకూడదు. మన హృదయంలో తీసేసుకొని ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూసారా బైబిల్లో తండ్రి అయిన దేవుడికి, పరిశుద్ధాత్ముడికి, యేసుక్రీస్తు వారికి విభేదం ఉన్నట్టు ఎప్పుడైనా చూసారా? ఒకళ్ళ మాట ఒకళ్ళకి విరుద్ధంగా ఉన్నట్టు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ కనపడదు. అదే ఉంటుంది యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఏమని? తండ్రి నీ యందు నేనును, నా యందు నేను ఎలా ఏకమై ఉన్నామో వీరు కూడా మన యందు అలా ఏకమై ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అలా కోరుకుంటున్నాడు మనల్ని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. తర్వాత అలా ఏకమై ఉండాలనుకుంటున్నాడు. మనం కూడా దేవుని స్వభావంలో పాలివారం అవ్వాలంటాడు. మనం పాలివారం అవుతాం అనుకోండి, పక్కన వారి మీద బాధ పెట్టుకోం. మనం కొంత బాధ కలిగినప్పటికీ దాన్ని తీసివేసి దైవ స్వభావంలో పాలివారం అయినప్పుడు ఏం చేస్తాం? మనం వాత్సల్యత పుట్టించుకొని వాళ్ళ ఎడల ప్రేమ చూపిస్తాం. అప్పుడు ఏముండవు, మనలో కక్షలు ఉండవు, కార్పణ్యాలు ఉండవు, బాధ ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు. దైవ స్వరూపంలో పాలివారం అయ్యాం అనుకోండి, అందరినీ క్షమిస్తాం. ఎవరేమైనా అనుకోండి, క్షమిస్తాను, నాదేం లేదు బ్రదర్, నన్నే దేవుడు క్షమించాడు, నిన్ను క్షమించలేదు అనుకో, నన్ను దేవుడు క్షమించనన్నాడు. మీ అపరాధం క్షమించబడాలంటే మీరు మీ ఎడల ఇంకొకరు అపరాధం చేసిన అపరాధాలు క్షమించమన్నాడు. ఆ క్షమిస్తేనే ఈ బ్యాలెన్స్ తగ్గేది. మనం క్షమించకుండా నన్ను క్షమించు ప్రభువా అంటే అది చల్లదు. అది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అదే ఉంటుంది. ప్రభువా అని పిలిచేవారు అందరూ పరలోకం రారు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే పరలోకం వెళ్తారు. కాబట్టి ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా లేదనేది ప్రతి క్షణం మనకు ఆలోచన ఉందంటే మనం కుడికి కానీ ఎడం కానీ తొట్టెళ్ళడం. భక్తులు అలాగే జీవించారు. మోషే గారి తర్వాత యెహోషువ గారు అంత ఎలా కృతజ్ఞత కలిగి జీవించాడంటే ఆయన చూశాడు, మోషే గారిని కనిపెట్టుకున్నాడు, కళ్ళ ముందున్న భక్తుడిని, అదే దిశలో వెళ్ళిపోయాడు.
మనం కూడా ఈరోజు మన వాక్యానుసారంగా నడుస్తున్న వారు మన ఎదుట ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎంత పొగుడుకున్నా ఆ జీవితాన్ని మనం అనుసరించలేం. దేవుడు ఎవరినో ఒకళ్ళని మన ముందు మాదిరిగా పెడతాడు వాక్యంలో నడవడానికి. పౌలు గారిని బట్టి ఎంతమంది నడిచారు. తిమోతి గారికి ఏం చెప్తాడు? నాతో ఉన్నప్పుడు నేను బోధించిన విధమును నువ్వు అన్నీ నేర్చుకున్నావు కదా, అవన్నీ ఈరోజు ఆ సంఘానికి చెప్పమంటాడు. అంటే ఆ రోల్ మోడల్గా తీసుకున్నాడు. ఈరోజు మనం కూడా ఎవరన్నా పరిశుద్ధంగా బతుకుతూ దేవుని పనులు ఉన్నతంగా చేస్తున్నప్పుడు వారిని వెంబడించాలి. వారికి మన ఫలముల్లో శ్రేష్టమైనవి ఇవ్వాలి. డబ్బుగా అది మళ్ళీ డబ్బు అనుకోమాకండి. మన శరీరాన్నే సజీవయాగంగా సమర్పించాలి. దేవుని పని కొరకు మనం ముందుకు రావాలి. మన సమస్తాన్ని దేవుడికి అర్పించినా మనం కృతజ్ఞత ఇంత కూడా చెల్లించినట్టు కాదు. ఎందుకంటే అండి నిత్యము ఉంటామండి దేవునితో. అసలు అది ఎంత భాగ్యం ఆలోచిస్తేనే మైండ్ పోయిద్ది. నిత్యం ఆయనతో బాధ ఉండదు, వేదన ఉండదు, కుళ్ళు ఉండదు, కూతంత్రం ఉండదు, అసలు ఏముండదు. ఎల్లప్పుడూ ఆయనతో ఆనందించే భాగ్యం ఎవరిస్తారు చెప్పండి? ఈరోజు అది లేకేగా మనుషులు మనశ్శాంతి లేకేగా కొట్టుమెట్టాడుతున్నారు. అది నేను ఇస్తానని అంటున్నాడు. అది పొందుకోవడానికి కొద్ది కాలం ఉండే శ్రమను మనం ఓర్చుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక నుంచి అయినా మనం దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగిద్దాం. మహాగణుడా, మహిమోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, జీవము కలిగిన ఆయన, నిన్న నేడు నిరంతరం మీరు ఏకరీతిగా ఉన్నవారు. అందును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అనుదినము మీ వాత్సల్యత మా మీద పడుతుంది కాబట్టే నాయన మేము ఇంకా బతికున్నాం, బట్ట కడుతున్నాం. మేము బతికున్నామంటే మా జాగ్రత్తలు కాదు అయ్యా, మా ఆహార నియమాలు కాదు, కేవలం మీ మాటే మమ్మల్ని బతికిస్తుంది. మమ్మల్ని కాదు నాయన, మీరు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దుష్టుల మీద కూడా నాయన తండ్రి మీరే మీ యొక్క వర్షాన్ని కుమ్మరిస్తూ అందరి హృదయాలను నాయన తండ్రి ఆహారంతో తృప్తిపరుస్తున్నారు. అవి మీరు అందరికీ ధారాళంగా ఇస్తున్నారు. కానీ మేము మీకు కృతజ్ఞత చెల్లించే విషయంలో అనేక మార్లు తొట్టిల్లిపోయాం తండ్రి. క్షమించండి, మన్నించండి. పొందుకుంటున్న ఆయుష్కాలాన్ని మీ కొరకు పరిశుద్ధముగా సజీవ యాగంగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఎల్లప్పుడూ మీ పనుల్లో నాయన తండ్రి బతుకుతూ ఏ క్షణం చనిపోయినా మీ వద్దకు వచ్చే విధంగా మా బతుకును మా భక్తిని కాపాడుకుంటూ మీ కొరకు ఉన్నతమైన పనులు చేసి మీ నామానికి సమాజంలో మహిమ తెస్తూ మా జీవితాల ద్వారా మీకు మహిమ తెస్తూ ఉన్నతంగా కొద్ది కాలం బతికేసి మీ వద్దకు రావటానికి మీ ఆత్మ సహాయాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. విత్తబడిన వాక్యం ఏది వ్యర్థంగా పోక వారి ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడి మా అందరి హృదయాలు 100 30 60 ఫలించడానికి సహాయం చేయండి. ఇగో తండ్రి, తర్వాత మాట్లాడిన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఆ బిడ్డకున్న అనారోగ్యాన్ని తీసివేసి మీ వాక్యాన్ని నాయన తండ్రి మా హృదయాలని తాకే విధంగా ఆ బిడ్డ ద్వారా కూడా మాతో మాట్లాడమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఓపికగా ఉన్న మీ అందరికీ అలాగే అవకాశం ఇచ్చిన దైవజనులకి క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి. అధ్యక్షుల వారికి కూడా వందనాలు.